రీఛార్జింగ్ చేయించుకోవాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, బోర్డు ఖర్చులు పెట్టుకోవాలి, తెల్లవారులు వేసి బ్యాంకులకు పరిగెట్టాలి. వీటన్నిటికీ పోను ఏమో ముందుతుందా అంటే 1000-2000 నుంచి ఏ వివోఏ కూడా డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళే పరిస్థితులు ఇవాళ వివోఏలు ఉన్నారు. ఎందుకంటే చెప్తా ఉన్నాం, కోళ్ళు అమ్మమంటున్నారు, కుక్కలు అమ్మమంటున్నారు, మొక్కలు అమ్మంటున్నారు, పళ్ళు అమ్మమంటున్నారు, గేదెలు అమ్మంటున్నారు. సభ్యులు కొనకపోతే వాళ్ళు బెదిరించి భయపడి కొనిపించమని చెప్తా ఉన్నారు. అంటే సభ్యులు బెదిరించమని కూడా మాకే ప్రేరేపిస్తున్నారు. సభ్యులు కొనకపోతే వివోఏలో వాళ్ళు జీతం డబ్బులు పనుల్లో పెట్టి కోడుల్ని, మేకల్ని, మొక్కల్ని కూడా పని చేస్తా ఉన్నారు. చాలా రకాలుగా నష్టపోతా ఉన్నారు. ఈ మెంటల్ ప్రెజర్ అంతా తట్టుకోలేక వివోఏలు అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైపోతుంది, చనిపోతున్నారు. చనిపోయిన కుటుంబాలు రోడ్లు పడుతున్నారు తప్ప వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వీటన్నిటి సమస్య మీద ఏది అయితే కాలపరిమితి సర్కారు మీరు హయాంలోకి వచ్చారు తీసుకొచ్చారో తమరు ఆలోచించి జాగ్రత్తగా తూచి అడిగేయాలని చెప్పి కోరుతున్నాము. సర్కారు రద్దు చేయాలని కోరుతున్నాము. వివోఏలకు